ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రికి ఈ 17 జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయండి. అయితే మనకు ఈ భారీ తుఫాన్ అయితే మన ఏపీ వైపుకు అయితే దూసుకుని అయితే వస్తుంది. సో దీని కారణంగా ఈ వర్షాలు అయితే నమోదయ్యాయి. అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎక్కడ మూవ్ అవుతుందో కూడా మీకు క్లారిటీగా మీకు చూపిస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు ఒక తుఫాన్ అనేది దీని ఎఫెక్ట్ అనేది మనకు ఏపీ వైపు కూడా అయితే చూపిస్తుంది. అయితే ఈ తుఫాన్ ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు ఇక్కడ ఒక చుక్కలాగా కనిపిస్తుంది కదా, ఇదేనండి మనకు తుఫాన్. దీని పేరే అస్నా తుఫాన్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ తుఫాన్ ఇప్పుడు మెల్లమెల్లగా ఏంటంటే ఇప్పుడు నిన్న ఇక్కడైతే ఉన్నింది. సో నిన్న మనకు ఆల్మోస్ట్ ఇక్కడైతే ఉన్నింది. సో ఇప్పుడు చిన్నగా ఇది ఇక్కడకు ప్రయాణించింది. అయితే ఈ తుఫాన్ నేరుగా మనకి ఏంటంటే మస్కట్ అంటే ఈ కంట్రీ దగ్గరకు అయితే వెళ్ళే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది. సో ఈ తుఫాను మనకేంటంటే ఈ సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఈ సైడ్ కూడా వెళ్ళొచ్చు, బ్యాక్ సైడ్ కూడా మూవ్ అవ్వచ్చు అండి. సో ఏ విధంగా ఏ దిశలో కూడా ఇది మూవ్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా అయితే పయనిస్తుంది. సో ఈ తుఫాన్ కారణంగా మనకు ముఖ్యంగా ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విశాఖపట్నంలో ఆల్మోస్ట్ వర్షాలు అనేది పూర్తిగా అయితే పడుతాయి. సో అలాగే మనకు విజయవాడలో కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయి. సో ఇక నెల్లూరు పరంగా వస్తే ఇక్కడ మాత్రం చినుకులతో కూడినటువంటి వర్షాలు అయితే ఉంటాయి. అలాగే మనకు నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో కడప జిల్లా, నెక్స్ట్ వచ్చేసి రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని ప్లేసెస్లో ఎక్కువ వర్షాలు అయితే ఉంటాయి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అయితే భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. సో తప్పనిసరిగా ఏంటంటే తుఫానికి సంబంధించి మనకేంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.